ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు విశ్రాంతి దినమందు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో మనము దేవుని యొక్క బలమును, దేవుని యొక్క శౌర్యము ఎంతగా దేవుని ప్రజల మధ్య పనిచేస్తుందో ధ్యానించుకుందాము. ఇర్మియా గ్రంథము 16:21 వచనం. కాబట్టి నా నామము యెహోవా అని వారికి తెలుసుకొనున్నట్టు తమ ప్రాణము వారికి అనుభవము కలగజేతును. నా బలము, నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును. 16:21 వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుని గూర్చినటువంటి బలము, ఆయన యొక్క శక్తిని గురించి వివరిస్తా ఉంది. దేవుని బలము, దేవుని శక్తి ఎలాగ పనిచేస్తుందంటే మనకి అర్థమయ్యేలాగా చెప్పుకుంటే ప్రస్తుతం అధికారం అనేది ఏదైనా సరే కావచ్చు. ప్రభుత్వ అధికారమైనా, ప్రైవేట్ అధికారమైనా, ఇంకా క్లియర్ కట్గా స్పష్టంగా చెప్పాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారం కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ప్రైవేటు సంస్థలో అధికారం కావచ్చు. అక్కడ వారికి తెలియకుండా మనం ఏదన్నా చేసినట్లయితే మన పబ్బం గడుపుకోవటానికి అంటారు కదా, అట్లాగా మన క్షేమం కోసం, మన మేలు కోసం ప్రభుత్వానికి తెలియకుండా, ఇటు ప్రైవేట్ సంస్థలో ఆ యాజమాన్యానికి తెలియకుండా ఏమన్నా తీసుకుంటే, ఏమన్నా మన సొంత అవసరాల కోసం తీసుకుంటే దేవుడిని నమ్ముకొని ఇట్లా చేస్తారా, దేవుడు ఇంతే చెప్పిండా, దేవుడు అంటే ఇట్లానైనా చేసేది, పైకి వచ్చి పారదాలు చేస్తారు, పొద్దున్న లెగితే సాయంత్రం దాకా దేవుడు అని తిరుగుతారు, ఇదేనా దేవుడు అంటే అని మాట్లాడతారు. నిజానికి మనం చెప్పుకున్నవి దేవుడే జరిగిస్తే, మనం చెప్పుకున్నటువంటివి ప్రభుత్వంలో ఉన్నటువంటి మేలును తీసి దేవుని ప్రజలకు పెడతాడంట. అలాగనే ప్రైవేటు సంస్థలో ఉన్నటువంటి ఆ మేలులు అనేవి ఏదైతే ఉంటుందో అది తీసి దేవుని ప్రజలకు పెడతాడంట. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు తెలియకుండా, ఇటు ప్రైవేటు సంస్థలో ఉన్నటువంటి ఆ మేనేజ్మెంట్కి తెలియకుండా. అంటే ఒక మాటలో అక్కడ ఉన్నటువంటి అధికారుల కళ్ళు కప్పి, అంటే మోసం చేసి దేవుడే పెడితే దాన్ని ఏమనాలా? దేవుడే దేవుని ప్రజల కోసం అటు ప్రభుత్వం కళ్ళు కప్పి, ఇటు ప్రైవేటు యాజమాన్యం కళ్ళు కప్పి దేవుని ప్రజలకు దేవుడు పెడితే దానిని ఏమనాలా? దేవుడే చేసిండు, సాక్షాత్తు దేవుడే జరిగించుడు. కాబట్టి మనం ఇక ఏ మాట మాట్లాడటానికి కూడా అవకాశమే లేదు, ఏ మాట కూడా మాట్లాడటానికి అవకాశం లేదు. అలాగనే జరుగుతుంది. అట్లాగా జరిగేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ప్రైవేటు యాజమాన్యం కావచ్చు, దేవుని ప్రజల ఎడల నీతి తప్పి అన్యాయంగా, అక్రమంగా తిరిగితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుని ప్రజలకు మేలు చేస్తాడు. అంతేకాదు మరి, కరెక్ట్గా దేవుడు న్యాయాన్ని కాంటా పెట్టి చూస్తాడంట. కాంటా తెలుసు కదా, త్రాసు అంటారు. దాంట్లో దేవుడు న్యాయాన్ని పెట్టి
కరెక్ట్గా చూస్తాడంట. ఇప్పుడు కూడా దేవుడు అలాగనే చూస్తాడు. అటు ప్రభుత్వం కూడా మేలు చేయాల్సిన, అందరినీ సమానంగా చూడాల్సినటువంటి ప్రభుత్వాలు అందరికీ సమానంగా ఆ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాసుకున్నటువంటి నియమ నిబంధనలు కావచ్చు, అందరికీ సమానంగా ఉండాల్సినవి వారికి అనుకూలంగా మార్చి అక్కడ ఉన్నటువంటి నోరు లేనటువంటి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి నోరు మూసేటట్లుగా, వాళ్ళ మొదటే నోరు లేనోళ్ళు, ఆ నోరు లేనటువంటి మనుషుల యొక్క నోరు మూసేటట్లుగా ఆ నియమ నిబంధనలు వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కాంటా పెట్టి చక్కగా న్యాయాన్ని చూస్తాడు. ఇదే జరుగుతుంది ఇప్పుడు కూడా. అందుకే దేవుని కప్పచెప్పి ప్రార్థిస్తే, దేవుని చేతికి అప్పచెప్పి దేవుని కోసం నిలబడితే వాళ్ళ కళ్ళని దేవుడు మూసి, ప్రభుత్వం కావచ్చు ప్రైవేటు కావచ్చు, వాళ్ళ యొక్క కళ్ళని దేవుడు మూసి దేవుని ప్రజలకు మేలు జరిగిస్తాడంట. అలాగనే జరుగుతూ ఉన్నది. నిర్గమ కాండంలో 2వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతా. పేజ్ నంబరు 45 పేజ్. పేజ్ నంబరు 45, 2వ అధ్యాయము 7వ వచనం. 2:7. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, జరుగుతూ ఉన్న పరిస్థితి ఈ నోరు లేనటువంటి మనుషులు, ఈ ఆ నియమ నిబంధనలు మార్చేసినటువంటి ప్రజల మధ్యలో హిందీ లేనట్లుగా కాలు చెయ్యి ఆడనటువంటి పరిస్థితుల్లో బతుకుతూ ఉన్నారు కదా. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు చదవబడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలాగున్నదంటే, ఆ దేవుని ప్రజలకి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే మేలు చేస్తా ఉన్నాడు. ఎంత మేలు చేస్తా ఉన్నాడు అంటే, ఆ నిబంధనలు అడ్డంగా మాట్లాడేటువంటి అధికారం ఉన్నదని, ఒక పద్ధతి లేకుండా అక్రమంగా నడుచుకునేటువంటి వారు ఉన్నారు కదా, వాళ్ళ ముందు దేవుని ప్రజలని దేవుడు హెచ్చిస్తూ ఉంటే వాళ్ళ కంటగింపుగా ఉండి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఆ ప్రజల మధ్యలో మగపిల్లగాడు అనేటువంటి వాడు పుడితే చంపేమని అక్కడ ఒక చట్టాన్ని పుట్టిస్తాడు రాజు. ఒక చట్టాన్ని రాజు పుట్టిస్తే ఇక దేవుని ప్రజల మధ్యలో ఇక దేవుడు వాళ్ళని ఆశీర్వదించే కొలది వాళ్ళకి మగపిల్లలే పుడతా ఉన్నారు. పుడతా ఉంటే రాజు ఏం చేసినంటే ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టాన్ని పాస్ చేస్తాడు. ఆ తర్వాత నుంచి ఏం జరుగుతుంది అంటే ఒక్కొక్కరు చనిపోతా ఉంటారు. ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో రాయబడినటువంటి ఆ వచనము, అక్కడ కూడా ఒకనొక పిల్లగాడు దేవుని ప్రజల మధ్యలో పుడితే ఆ పిల్లగాడు చూడటానికి మంచిగా బాగుంటే అదే సమయంలో చంపబడతా ఉంటారు. పుట్టినటువంటి మగపిల్లలందరూ కూడా చంపబడతా ఉంటారు. ఇక ఏం చేయాలా? ఇక ఆ పిల్లగాడిని కన్నటువంటి తల్లి, అలాగనే ఆ పిల్లగాడికి అప్పటికే హక్కు ఉంటుంది, తోడబుట్టినటువంటి హక్కు ఉంటుంది. ఇక వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, ఆ తల్లి ఈ అక్క ఇద్దరు కలిసి ఆ ఫ్యామిలీ ఏం చేస్తారంటే ఆ పిల్లగాడిని వాళ్ళకి వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు దాచిపెట్టుకుంటా వస్తారు కనపడకుండా. ఎందుకంటే తెలిసిందంటే రాజుకి, ఆ రాజు సైన్యానికి తెలిసిందంటే వచ్చి పిల్లగాడిని చంపేస్తారు. ఇక చేసేది ఏం లేక దాచవలసినంత పరిస్థితులు ఎన్నైతే ఉంటాయో అన్ని పరిస్థితులు ఉపయోగించుకొని చివరికి ఇట్లా కాదని చెప్పి అనుకొని ఆ పిల్లగాడు అక్క ఏం చేస్తుందంటే
ఆ తమ్ముడు కదా, ఆ తమ్ముడిని తీసుకుపోయి ఆ చట్టాన్ని పుట్టించినటువంటి రాజు కూతురు స్నానం చేసేటువంటి సమయానికి ఆ ఏటి దగ్గరికి పోతుంది కదా. ఏటి దగ్గరికి పోయినప్పుడు స్నానం చేసేటువంటి ఆ సమయానికి, ఆమె వచ్చే సమయానికి సరిగ్గా ఆ పిల్లగాడిని ఏం చేస్తుందంటే, అక్కడ ఉన్నటువంటి ఆ ఏరులో ఉన్నటువంటి జమ్ము ఉంటది కదా, అక్కడ జమ్ము పెట్ట అనే ఒకటి తయారు చేసి అందులో దాచిపెడుతుంది. ఆ నీళ్ళల్లో అక్కడ ఆ ఏటి దగ్గర దాచిపెడుతుంది. ఇక ఈ రాజు కూతురు వచ్చి ఆ ఏటి దగ్గర స్నానం చేసుకుంటా ఈ పిల్లగాడు ఏడుపు, ఈ పిల్లగాడి శబ్దం విని చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, ఎక్కడ పిల్లగాడు ఏడ్చిన సప్పుడు పడతా ఉంది, శబ్దం అవుతా ఉంది, చూడండి అని చెప్తే ఆ రాణి దగ్గరనే ఈ పిల్లగాని యొక్క అక్క పనిచేస్తూ ఉంటుంది. రాణి దగ్గరనే చెలికత్తెలు అంటారు కదా, అట్లాగా పనిచేస్తూ ఉంటుంది. ఇక రాణి గారు స్నానానికి వచ్చినప్పుడు ఆమెతో పాటు ఈమె ఉంటుంది. ఆమెతో పాటు ఈ పిల్లగాని అక్క ఉంటుంది. పిల్లగాని అక్క తెలివి చూడండి. పిల్లగాని అక్క తెలివి సరిగ్గా ఆ రాణి ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వస్తుంది, బయటకు వచ్చినామో ఇక్కడ స్నానానికి ఏ టయానికి ఉంటుంది ఈడ, అట్లాగే మొత్తం టైం టేబుల్ అంతా వాళ్ళ అక్కకు తెలుసు కదా, ఎందుకంటే రాణి దగ్గరే పనిచేస్తుంది ఆమె. టైం టేబుల్ అంతా తెలుసు కాబట్టి సరిగ్గా ఆ రాజుగారు కూతురు వచ్చే సమయానికి వాళ్ళ తమ్ముడిని అక్కడ పెడుతుంది. వాళ్ళ తమ్ముడిని అక్కడ పెట్టిన తర్వాత ఆ రాణి వచ్చి ఆ శబ్దం విని, ఆ పిల్లగాడు ఏడ్చేటువంటి శబ్దం విని ఆ పిల్లగాడిని తెప్పించుకొని చూస్తుంది. అప్పుడు వాళ్ళ అక్క అంటది, ఏమని అంటదంటే, 6వ వచనంలో రాయబడి ఉన్నది, నిర్గమకాండము 2వ అధ్యాయము 6వ వచనం. తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడనెను. వాళ్ళ అక్క ఆ జమ్ము పెట్టెలో దాచిపెట్టింది కదా, ఆ జమ్ము పెట్టెని తెరిచి చూస్తే ఈ పిల్లగాడు ఏడుస్తూ ఉంటాడు. ఇక ఆ చూసినటువంటి ఆ రాణి ఏమంటదంటే, వీడు ఆ చంపేస్తా ఉన్నాడు కదా రాజు, ఆ చంపబడవలసినటువంటి పిల్లల్లో ఒకడు వీడు అని అక్కడ ఉన్నటువంటి వారితో చెప్పి ఆ పిల్లగాడిని చూసి, పోనీ ఈ పిల్లగాడిని పెంచుకుందాం అని చెప్పి నేను ఆలోచన చేసి ఆ పిల్లగాడి మీద కనికరం అనేది చూపించి రాజు కూతురేమో స్నానానికి వచ్చి దేవుని ప్రజల మీద కనికరం చూపిస్తా ఉంటే, రాజు ఏమో చంపేయమని ఆర్డర్ వేసిండు. రాజు కూతురే, ఆ లక్షణాలే ఉండాల్సినటువంటి రాజు కూతురికి బ్రతకనిచ్చేటువంటి లక్షణాన్ని, బ్రతకనిచ్చేటువంటి ఆ ఆలోచనని దేవుని బలమును బట్టి అనుగ్రహించబడుతుంది. ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్తా ఉన్నాడు, నా బలము, నా శౌర్యము ఎంతటివో దేవుని ప్రజలైనటువంటి మీకు తెలియజేస్తా. ఈ నియమ నిబంధనలు అనేవి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవచ్చు. అలాగనే ప్రైవేటు సంస్థల్లో కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చేటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. ఉంటాయి. అట్లాగనే ప్రభుత్వంలోనే ఉన్నప్పుడు ప్రైవేట్లో ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. అయితే దేవుని ప్రజలకి వాళ్ళ చేతి ద్వారానే మనకి రక్షణ ఇస్తాడు. వాళ్ళేమో కత్తి పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళల్లో నుంచే ఒక ఆమె బయటకు వచ్చి ఈ చంపబడవలసినటువంటి పిల్లగాన్ని రక్షిస్తూ ఉన్నది. దేవుని బలం అనేది మనుష్యునికి అందదు. ఆయన చేత సృష్టించబడినటువంటి మనుష్యునికి ఆయన బలము ఇంత అని చెప్పడానికి ఎవరు సరిపోతారు? ఆయన చేతనే పుట్టించబడినటువంటి మనుషులు ఇంతటి బలవంతుడు అని ఎవరు చెప్పగలుగుతారు? చెప్పలేరు.
ఆయన బలము ఆయన శత్రువుల మధ్యలో కనపడతా ఉంది. ఇక ఆ రాణిగారు చెప్తుంది, నాకు పిల్లగాడిని చూసి పోనీ ఈ పిల్లగాడు మనం పెంచుకుందాం అని చెప్పిన ఆలోచన చేసి వాళ్ళ అక్కతోటి అంటది, వాళ్ళ అక్కతోటి ఈ పిల్లగాడిని నేను పెంచుకుంటా, ఈ పిల్లగానికి మరి పాలిచ్చి పెంచడానికి మరి ఎవరో ఒకరిని ఒక పనామని చూడని చెప్పానంటే వాళ్ళక్క ఏం చేస్తుంది అంటే పరిగెత్తుకొని పోయి ఆ పిల్లగాడి తల్లినే తీసుకొస్తుంది. అంటే ఆ కన్న తల్లినే ఈ అక్క ఏం చేస్తుందంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సభ్యున్నే, ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యున్నే రాజుగారి దగ్గర రాణిగారి దగ్గర పెట్టి వాళ్ళ అక్క నాటకం ఆడుతూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నాటకం ఆడుతూ ఉంటుంది. మరి ఇన్ని చేస్తూ ఉన్నదిగా దేవుని మనుషులైతే ఇట్లా చేయవచ్చునా అని తెలివి లేనటువంటి వాళ్ళు మాట్లాడతారు. సరే, తప్పే, దేవుని మనుషులు ఇట్లా చేయకూడదు, తప్పే. ఆయన కత్తి పట్టుకు తిరుగుతా ఉన్నాడు, ఆయన దగ్గరికి పోయి తల పెట్టి చంపేయని చెప్పినని తల ముందు పెట్టాల వాళ్ళకి. ఆయనేమో నీతి తప్పి ఇష్టం వచ్చినట్లు తిరగచ్చు. రాజు అయ్యుండి న్యాయం చూడాల్సినటువంటి మనిషి నీతి తప్పి న్యాయం తప్పి తిరగచ్చు. నోట్లో నాలుక లేనటువంటి, తినటానికి చేత కానీ బతకటానికి జీవితాలు సరిపోయినటువంటి బతుకులేమో ఆయన ఎట్లా అనగదొక్కితే అట్లా అణిగిపోవాలా. ఇది న్యాయం కాదు. ఇప్పుడు మనం చదువుకుంటా ఉన్నాగా అది న్యాయం. ఏంటిదంటే దేవుడు ఎవరైతే గర్వంతో అహంకారంతో తిరుగుతారో వాళ్ళ పని పడతాడు. దేవుడు వాళ్ళ పని పడతాడు. ఉన్నది అదే జరుగుతూ ఉంది. ఆ తర్వాత వచనంలో మనకు అర్థమవుతుంది వాళ్ళ అక్క చేసినటువంటిది. 8వ వచనం, నిర్గమకాండము 2వ అధ్యాయము 8వ వచనం. అందుకు ఫరో కుమార్తె 7వ వచనం నుంచి చదువుకున్నాం. అప్పుడు వాని యొక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచను. ఈడ అద్భుతం చూడండి దేవుంది. ఆయన బలము, ఆయన పరాక్రమము. ఎక్కడైతే మన జీవితాలు ఇక ముందుకు సాగవు, ఈ రోజుకే ఆఖరు అనే పరిస్థితుల్లో సొంత పిల్లగాడిని పెంచుకోవటం కోసం, సాకటం కోసం ఆ రాణిగారు ఏం చేస్తా ఉన్నదంటే, నీ కొడుకుని నువ్వు పెంచుకో, నీకు మీద నేను జీతం ఇస్తా అని చెప్పి పంపిస్తా ఉంది. దేవుని శక్తి, దేవుని కార్యము మన మధ్యలోనే ఇంతగా జరుగుతాయి. ఇర్మియా గ్రంథంలో చెప్తాడు, నా బలము ఎంతటివో నా శౌర్యము ఏ పాటిదో నీకు తెలియజేస్తా. ఈ జీవితాల్లో ఈ చదువుకున్నాం, దేవుడు పని జరిగించడని చదువుకున్నటువంటి ఈ విషయాలు ఇప్పటి రోజుల్లో, ప్రస్తుత కాలంలో ఇప్పుడు జరుగుతాయి, రేపు జరుగుతాయి. న్యాయం తప్పి తిరిగేటువంటి వారి యొక్క మెడలను దేవుడు ఏం చేస్తాడంటే భూమి కనగదొక్కుతాడు. మెడల మీద కాలేసి దేవుడు భూమి కనగదొక్కుతాడు. దేవుని ప్రజల కొరకు మాత్రమే, దేవుని ప్రజల కోసం మాత్రమే ఆయన మీద విశ్వాసం ఉంచి బ్రతుకుతా ఉంటారు. చూడండి, వీళ్ళు ఎలాగైతే దేవుని మీద విశ్వాసం ఉంచి బ్రతుకుతూ ఉన్నారో వీళ్ళకి లాగా ఎవరైతే ఉంటారో ఇప్పుడు కూడా జరుగుతాయి. ఇప్పుడు కూడా అహంకారుల యొక్క అహంకారాన్ని దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ పళ్ళు రాలిపోయేటట్లుగా పరిస్థితుల్లో నుంచి దేవుడు సమాధానం చెప్తాడు. వాళ్ళ అక్క రాణిగారి దగ్గరికి పోయి ఆ పిల్లగాడిని తీసుకుపోయి ముందు పెట్టడం, ఆమె నేను పెంచుకుంటా, ఎవరినన్నా పెంచేట ఆమె ఎవరన్నా ఉంటే నా కోసం ఒక పని మనిషిని పిలుచుకురాపు అంటే వాళ్ళక్క పోయి వాళ్ళమ్మనే తీసుకొని వస్తుంది.
వాళ్ళ అక్క పోయి ఆ పిల్లగాడి తల్లిని తీసుకొస్తుంది. వీళ్ళ ముగ్గురు ఒక ఫ్యామిలీ. వాళ్ళ అక్క చూడండి, వాళ్ళ అక్కకు ఉన్నటువంటి తెలివి. ఈ తెలివి అనేది మనుషుని తెలివైతే ఏదో ఒక రోజు రాజు కళ్ళల్లో పడి నశించిపోయేటోళ్ళు. తెలియకుండా ఉంటుందా? తెలిసిపోయేది. మనుషుని తెలివైతే, మనుషుంది కాదు, దేవుంది. దేవుని యొక్క శక్తి చేత జరుగుతా ఉంది. కనుకనే ఆ కుటుంబానికి ఏం జరిగింది లేదు, ఆ పిల్లగానికి ఏం జరిగింది లేదు. ఆ తర్వాత ఆ రాజుని, ఆ రాజు రాజ్యాన్ని ఈ పిల్లగాడు ఏం చేస్తాడంటే సర్వనాశనం చేసి దేవుని ప్రజలను తీసుకొని దేవుని వాగ్దాత దేశంలోనికి వెళ్తాడు. అద్భుతాలు దేవుడు జరిగించడానికి సమర్థుడు. ఆయన మనతో పాటు ఉండి గొప్ప గొప్ప కార్యాలను జరిగిస్తాడు. మనతో పాటు ఉండి అట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు అంటే మేము అట్లా చెయ్యం. మీరు ఇచ్చినటువంటి మాటకి, మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలకి అనుకూలంగానే పోతాం. కానీ మాకు చూడబోతే మాత్రం ఎలాగుంటదంటే కాలు చేయి ఆడకుండా పరిస్థితులు ఉంటాయి. అయితే వచ్చి మళ్ళా మీ వాళ్ళనే మాట ఏంటంటే దేవుణ్ణి బట్టి ఇట్లా చేయొచ్చా అని చెప్పని అంటారు. మరి దేవుని బట్టి ఇట్లా చేయకపోతే దేవుని కొంచెం సేపు పక్కన పెడితే నువ్వు నీతి తప్పి బతకొచ్చా? మరి నీతి తప్పి ఎదుటిన్నటువంటి మనుషులకి ఇష్టం వచ్చినట్లుగా జరిగవచ్చా? వారి దగ్గరకు వచ్చాలకే వాళ్ళు రాసుకున్నదే నీతి. ఎదుటి వాళ్ళని నాశనం చేసేది ఏదైనా సరే అది వాళ్ళకి నీతి. మన వరకు వచ్చాలకే ఆ నీతి మనం కొట్టేయకూడదు. అదే నీతి అని చెప్పాలి. దేవుడు చెప్పడుగా. దేవుడు దేవుని ప్రజల కొరకు వాళ్ళ నీతిని, వాళ్ళకున్నటువంటి బలాన్ని, దేనిని కూడా ఎక్కువ రోజులు కొనసాగనియడు. ఆ గడ్డు పరిస్థితుల్లోనే బలమైనటువంటి దేవుడుగా ఉంటాడు మన జీవితాలకు. దేవుడు తన వాక్యంలో దీవించును గాక. ఆమేన్.